నమస్తే అన్న అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి 22 దేశాలు మనం చూసుకుంటే ఇరాన్కు తమ యొక్క ప్రతిపాదన మరియు విజ్ఞప్తిని అయితే చేశాయన్నమాట. వివరాల్లోకి వెళితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముక వంటి హార్ముజ్ జలసంధి పైన నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈ కీలక జలమార్గాన్ని తక్షణమే తెరవాలి, యుద్ధాన్ని ఆపాలని కోరుతూ అమెరికా సహా 20కి పైగా శక్తివంతమైన దేశాలు ఇరాన్కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రిటన్, యుఏఈ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30% రవాణా అవుతూ ఉంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడం లేదా ఇక్కడ వాణిజ్య నౌకలపైన దాడులకు దివడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయని చెప్పి 20 దేశాల కూటమి హెచ్చరించింది. చమురు క్షేత్రాలు మరియు వాణిజ్య నౌకలపైన జరుగుతూ ఉన్న దాడుల వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపైన దుష్ప్రభావం పడుతుందని చెప్పి ఆయా దేశాలు పేర్కొన్నాయి. యూకే, యుఏఈ, జర్మనీ, ఫ్రాన్స్, బెహ్రెయిన్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, కెనడా, ఇటలీ మరియు మరికొన్ని యూరోపియన్ దేశాలు ఈ ప్రకటన పైన సంతకాలు కూడా చేయడం జరిగిందనమాట. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ సన్నని జలమార్గం ఇరాన్ నియంత్రణలో ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ మరియు యుఏఈ నుంచి వచ్చే చమురు నౌకలు ఈ మార్గం ద్వారానే ఆసియా, ఐరోపా దేశాలకు వెళ్తాయి. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదని, చర్చల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలని 20 దేశాల ప్రతినిధులు ఇరాన్ను సూచించారు. ఇరాన్ చర్యల వల్ల కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా సంబంధం లేని ఆసియా, ఆఫ్రికా దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ దేశాల విజ్ఞప్తి పైన ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం 22 దేశాలు మనం చూసుకుంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ యొక్క విజ్ఞప్తి పట్టించుకోకపోతే హార్ముజ్ జలసంధి వద్దకు 22 దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.